హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా కూర చేసి చూపిస్తున్నానండి. టమాటా కూర అంటే ఎప్పుడు చేసేదే అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూసి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా అయితే వస్తుంది. కంపల్సరీగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఈ టమాటా కర్రీకి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను, ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి నచ్చినట్టయితే. ఇక్కడ నేను 5 నుంచి 6 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి కొద్దిగా కారంగా ఉన్న ఎండుమిర్చి అన్నమాట. అందుకని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దాంతోపాటు చింతపండు కొద్దిగా అరచెక్క నిమ్మకాయ సైజ్ అంత అనమాట. ఈ రెండింటిని ముందుగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. క్వాంటిటీస్ ఒకసారి చెక్ చేసుకోండి. 5 నుంచి 6 ఎండుమిర్చికి నేను మీడియం సైజు 4 టమాటాలు, చిన్న సైజు మీడియం సైజువి ఉల్లిపాయలు 3 అయితే తీసుకున్నాను. ఇవైతే పర్ఫెక్ట్గా మనకి కారం యూజ్ చేయకుండా సరిపోతాయి అన్నమాట. ముందుగా 2 టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిగిలిన 2 టమాటాలని నేనైతే మిక్సీ పట్టుకుంటాను. ఎందుకు పట్టుకుంటాను అనేది నేను తర్వాత వీడియో మధ్యలో అయితే చెప్తాను. తర్వాత ఒక జార్ తీసుకొని దీంట్లోకి ఒక అరంగుళం చెక్క, 2 లవంగాలు, ఒక యాలక వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ స్పైసీ అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి అనేవి స్పైసీగా ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా కారం యూజ్ చేసేదానికి ఎండుమిర్చి కారంకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా. వీటితో పాటు కొద్దిగా మనం నానబెట్టుకున్న వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదొక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని 2 గంటలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. టమాటా కర్రీకి యూజువల్గా అయితే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. మరీ ఆయిల్ కంటెంట్ లాగా ఉంటుంది కాబట్టి నేను మరీ ఎక్కువగా తీసుకోలేదు. మీడియం రేంజ్లో ఒక 2 గంటలు అయితే యూజ్ చేశాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, దాంతోపాటుగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే దాన్ని బట్టే మనకి టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశానండి. ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. సో ఆనియన్స్ ఫ్రైతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను క్యూరీ చేసి పెట్టుకున్నాను కదండి, 2 టమాటాలు అయితే క్యూరీ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేశాను అనమాట. ఎందుకు క్యూరీ చేశానంటే గ్రేవీ టైప్లో వస్తుంది. మనకి టమాటాలుగా వేస్తే కొద్దిగా టమాటా కర్రీ లాగా ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 2 విధాలుగా చేశాను. మీకు ఇలా నచ్చలేదు అంటే టమాటాలు మొత్తము 4 టమాటాలని పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి కర్రీ అనేది అయిపోతుంది అనమాట. మీకు ఎలా నచ్చితే అలా అయితే మీరు ట్రై చేయండి. నేను మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోయినాయి. ఎక్కడన్నా మగ్గని టమాటాలు ఉంటే కొద్దిగా ఇలా ఈ విధంగా చితిపామనుకోండి తొందరగా పేస్ట్లో మనకి కలిసిపోతాయి అన్నమాట. టమాటాలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. టమాటాలు ఆ సాల్ట్కి వాటర్ అంతా బయటికి ఊరేసి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకు ఉన్న టమాటాలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఈలోపు మనకు వాటర్ మొత్తం కంటెంట్ లాగేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేయండి. నేను గరం మసాలా పౌడర్ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెక్క లవంగాలు వేసేసాం కాబట్టి. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి రబ్ చేసుకోండి. ఇక్కడ కసూరి మేతి లేకపోతే కొత్తిమీర సన్నగా తరుక్కొనైనా వేసుకోవచ్చు, కానీ కసూరి మేతి వేస్తే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. హోటల్ స్టైల్, డాబా స్టైల్ టేస్ట్ అయితే మనకి కసూరి మేతి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి లాస్ట్లో ఇది వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మంచి టేస్టీగా గుమగుమలాడే టమాటా కర్రీ అనేది వస్తుందండి. దీనికి మన కలర్ రైస్లో కానీ చపాతీలో కూడా బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి
మీకు ఎలా వచ్చింది, కర్రీ ఎలా ఉంది అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.